హలో అండి, ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను. సింపుల్గా చేసుకోవచ్చు ఈ దొండకాయ ఫ్రై. ఫస్ట్ దొండకాయల్ని మనం సన్నగా కట్ చేసుకోవాలి. అట్లయితే మనకు తొందరగా అయిపోతుంది కర్రీ. ఫస్ట్ ఆయిల్ వేసుకొని అది వేడైనాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాక కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకుని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ, పసుపు ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. దొండకాయ కర్రీ చేయడమేమో కానీ అది కట్ చేయడానికే చాలా టైం పడుతుంది. దొండకాయల్ని ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలంటే ఇంకా టైం పడుతుంది. కర్రీలోకి అయితే అంత అవసరం లేదు, కానీ ఫ్రైకి మాత్రం చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అట్లయితేనే ఈజీగా ఫ్రై అయిపోతుంది మనకి. అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయినాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ దొండకాయల్లో ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుంటే కొంచెం తొందరగా దగ్గరికి అవుతుంది అన్నమాట, ఉడుకుతుంది. మనం వాటర్ ఏమి వేయం కాబట్టి ఊరికే కలుపుతూ ఉండాలి. వాటర్ వేయం కాబట్టి అడుగంటుతూ ఉంటుంది అన్నమాట. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది దొండకాయ ఫ్రైకి. ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, కాకపోతే మనం మూత పెట్టుకొని కొంచెం బాగా ఉడికించుకోవాలి ఆవిరి మీద. కాకపోతే ఊరికే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నేను ఎల్లిగడ్డ వేసాను. ఈ ఫ్రైస్లలో దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని ధనియాల పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు అడుగంటితే కొన్ని వాటర్ పోసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు ఈ స్టేజ్లోనే. ఆల్మోస్ట్ దొండకాయ ఫ్రై మొత్తం అయిపోయింది. నేను అడుగంటుతుందేమో అని పైన ప్లేట్ పెట్టి అందులో వాటర్ పోసాను. ఆవిరికి మనకు అడుగంటుంది అన్నమాట. ఒకవేళ అడుగంటితే వాటర్ వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. అంతే, దొండకాయ ఫ్రై రెడీ.